టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ములుగు జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన దివాకర్ టీఎస్ పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన ఛాంబర్ సభ్యులు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నైనోనపల్లి మైసమ్మ తల్లికి పోటెత్తిన భక్తులు. ట్రాఫిక్ లో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు. విజయవాడలోని బందర్ రోడ్డు ఇంద్ర రోడ్డులో డ్రైనేజీ బ్లాక్, రోడ్డు మీదకు చేరిన మురికి నీరు. కాన్వాయ్ ఆపి పరిశీలించిన ఆంధ్ర రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న ముస్లింలు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం సోదరుడు. ఇక డీటెయిల్స్ చూస్తే ములుగు జిల్లా నూతన కలెక్టర్ గా దివాకర్ టీఎస్ పదవి బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేయడానికి కృషి చేస్తారని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు. కలెక్టర్ ఛాంబర్లోని నూతన జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ కు జిల్లా అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ, అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్, ఆర్జీఓ సత్యపాల్ రెడ్డి కలెక్టర్ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నైనోనపల్లి మైసమ్మ దేవాలయంకు ప్రతి ఆదివారం భక్తులు తండోపతండాలుగా వచ్చి ఆనవాయితీగా తమ మొక్కులను సమర్పించుకుంటూ ఉన్నారు. ఈ నెల 16న ఆదివారం రోజు భక్తులు మైసమ్మ తల్లికి పొట్టేళ్లు, కోళ్లు, కొబ్బరికాయలతో భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు సమర్పించుకున్నారు. తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ లో వాహనాలు నిలిచిపోయాయి. సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ట్రాఫిక్ సమయంలోని పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేయడం లేదని, దీనివల్ల సమస్యలు ఎదురవుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ ఎవరు 4 గంటల మేము ఆకలి పిల్లలు వచ్చాం. ఇక్కడికి కళ్ళు పిల్లలు వచ్చి మేము ఆకలి వస్తున్నాం. మేము ఇస్తాను ఎవరు ఉన్నారా పోలీసులు ఎవరు ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఏం కదా ఇది 2 గంటలు మళ్ళీ మళ్ళీ 2 గంటలు జామ్ అంటే ఏంది ఇంత జామ్ ఏంది 4 గంటల టైం అంటే ఎవరు ఊరుకుంటాడు ఏం చేస్తాడు జనం అంటే తెలియదా వాళ్ళకు బుక్కలు ఉండే బుక్కలు భయం వచ్చిందా నీకు? ఏం లేదు అది కూడా ఏం లేదు. ఆంధ్ర రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పదవి బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచి తనదైన శైలిలో ముందుకు వెళుతూ ఉన్నారు. ఈ క్రమంలో సచివాలయంలో విధులు ముగించుకుని విజయవాడలోని బందర్ రోడ్డు, ఇంద్ర రోడ్డులో మీదుగా వెళుతున్నటువంటి మంత్రి నారాయణకు ఆ ప్రాంతంలో రోడ్డుపై మురికి నీరు నిలిచి ఉండడాన్ని గమనించి వెంటనే కాన్వాయ్ని ఆపేయించారు. ఆయనే స్వయంగా వెళ్లి ఎక్కడి నుంచి నీరు నిలిచి ఉందో గమనించారు. తన వెంట ఉన్న విజయవాడ నగర కమిషనర్ స్వప్నిల్ దినకరన్ పుణ్కర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎందుకు ఇక్కడ ఇలా నీరు నిలిచి ఉందని ప్రశ్నించారు.
కమిషనరే స్వయంగా గడ్డపార తీసుకుని కాలువలో చెక్ చేసి మంత్రి నారాయణకు సమస్యను వివరించారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద వర్షం వల్ల నిండి ఉన్నటువంటి రోడ్లను పరిశీలించారు. ఇక దీంతో నిలవకుండా ఉండేందుకు కూడా రోడ్లపై నీళ్లు నిలవకుండా ఉండేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశించారు. ఆయన వెంట నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. Bandar canal work water versus. Now this condition has to come in that. You can easily go inside. After the problem is that this is still high. This point gets కింద వెళ్తేనే ఇక్కడ నుంచి వాటర్ సరిగ్గా రావాలి. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. మత గురువులు వారికి ప్రత్యేక హితబోధలు చేశారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వార్థం, అసూయ, రాగద్వేషాలు లేని త్యాగ నిరతిని వ్యాపింపచేయటమే బక్రీద్ పండుగ ఉద్దేశమని, అన్ని గుణాల కన్నా దాన గుణమే ఉత్తమమన్నది బక్రీద్ యొక్క సారాంశమని తెలిపారు. హజ్రత్ ఇబ్రాహీం త్యాగ నిరతిని స్మరించుకుంటామని, ఇస్లాంలోని త్యాగం, దాన గుణాలను కూడా ప్రత్యేకమైన స్థానం ఉందని అన్నారు. సమాజంలో అందరికీ సమాన భావన పెంపొందించేందుకు పండుగ దోహదపడుతుందని అన్నారు. అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. की हिफाजत फरमा, अल्लाह हमारे इस मुल्क के अंदर अमन व अमान पैदा फरमा, भाईचारगी पैदा الحمد. فقد قال عليه الصلاة والسلام ما عمل ابن آدم من عمل يوم النحر أحب إلى الله من إحراق الدم وإنه ليأتي يوم القيامة بقرونها وأشعارها وأدلافها وإن الدمع ليقع من الله بمكان قبل أن يقع بالأرض فطيبوا بها نفسا. الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد. وقال ये हिदायत का जरिया बना, मग़फ़िरत का जरिया बना. ए अल्लाह हम सबको तू ईमान की दौलत से माला माल फरमा. ए अल्लाह हमारी यहाँ आने को कबूल फरमा, हमारे सुनने को कबूल फरमा, हमारी नमाजों को कबूल फरमा. ए अल्लाह आज के दिन अल्लाह जो अमल లక్షపేట్ పట్టణము మరియు మండల ప్రజలకు నమస్కారములు. ఈరోజు లక్షపేట్ మున్సిపాలిటీ మరియు మండల ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి అందరూ హిందూ ముస్లింలు భాయిగా కలిసిమెలిసి ఉండి కులాలకు అతీతంగా ఈ పండుగ జరుపుకుంటాం. ఎప్పుడు హిందూ ముస్లిం భాయిగానే ఉంటాం. మేము లక్షపేట్ మరి లక్షపేట్ పట్టణం మరియు మండల ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ ఐశ్వర్య ఆరోగ్యాలతోని చల్లగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఆ పైవాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారాలు. బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. మన లక్షపేట మున్సిపాలిటీ పట్టణ ప్రజలకు హిందూ ముస్లిం అందరంగా కలిసిమెలిసి అన్ని పండుగలు జరుపుకుంటాం. ఈ పండుగ కూడా
మేమందరం కలిసిమెలిసి జరుపుకుంటామని కోరుకుంటున్నాం. నారాయణపేట జిల్లా నూతన కలెక్టర్ గా సిక్తా పట్నాయక్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సిక్తా పట్నాయక్ నారాయణపేట జిల్లా కలెక్టర్ గా బదిలీ అయిన సందర్భంగా ఇక్కడ జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ఆమె బాధ్యతలు స్వీకరించారు. నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కలెక్టరేట్ ఏఓ నరసింగరావు, డిపిఆర్ఓ ఎంఏ రషీద్, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల పర్యవేక్షకులు, సిబ్బంది, అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు. కాగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ కలెక్టరేట్ లోని వివిధ విభాగాల కార్యాలయాలను పరిశీలించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ మందమర్రిలోని ఎన్నికల నిర్వహణపై మందమర్రి మున్సిపల్ ఎన్నికల పునర్నిర్వహణ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు గుడికందుల రమేష్ మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల ద్వారా ఎన్నికల నిర్వహణ సాధిస్తామని అన్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని ముడారపు శేఖర్, తొంగపిండి ఉపేందర్, గంటా రాకేష్, మొయ్య రాంబాబు, దేవులపల్లి శ్రీనివాస్, తిరుపతి, మేడి రాజు, సాయి, మల్కాల రాజేందర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మందమర్రి మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, మందమర్రి మున్సిపల్ ఎన్నికల మందమర్రి మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, మందమర్రి మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సాధిద్దాం 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 సాధిద్దాం. ప్రజా పోరాటంతోనే మందమర్రి మున్సిపల్ ఎన్నికల నిర్వహణ అనేది అసలు జరగడం లేదు. ఈ మందమర్రి మున్సిపాలిటీ అనాథగా మారిపోయింది. గత 31 సంవత్సరాల నుంచి 1993లో మందమర్రి మున్సిపాలిటీ థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీగా అవతరించింది. అప్పటి నుండి ఎన్నికల నిర్వహణకు అసలు జరగనే లేదు. ఇక్కడ కేసులు వేయడం, అది డిస్మిస్ కావడం, అంతటితోనే ఈ యొక్క నిర్వహణ ఆగిపోయింది. 31 సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది చేస్తున్నామని నాయకులు, ఎమ్మెల్యేలు, ఇక్కడ గెలిచిన ఎంపీలు, ప్రజాప్రతినిధులు చెప్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో 24 వార్డ్స్లో ప్రజాప్రతినిధులు లేకపోవడం, అసలు ఇందులో జరిగిన అభివృద్ధి ఏంటి, సమస్యలు ఏంటిది విన్నవించుకునే అంటే ఒక ప్రజాప్రతినిధులు లేకపోవడం ద్వారా అనాథలుగా మారిపోయింది. ప్రజలందరూ కూడా తమ సమస్య వస్తే ఇప్పటికి కూడా మున్సిపాలిటీకి వెళ్లి తమ గోడి చెప్పుకున్నా కూడా పట్టించుకునేవారు లేరు. ఇటు ప్రజాప్రతినిధులు లేకపోవడం, అటు వ్యవస్థ సరిగా లేకపోవడం, అసలు ఇందులో ఇక్కడ మందమర్రిలో అగమ్య గోచరంగా మారిపోయింది. అయితే గతంలో ఎన్నికల నిర్వహణపై పోరాటాలు దశల వారీగా కొనసాగినా ఈసారి పూర్తి స్థాయిలో ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలనే లక్ష్యంతోనే ఈరోజు మందమర్రి మున్సిపల్ ఎన్నికల పునర్నిర్వహణ జేఏసీని ఈరోజు మందమర్రి సింగరేణి పాఠశాల గ్రౌండ్ వేదికగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మందమర్రి సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన ప్రజలు కూడా హాజరు కావడం జరిగింది. ఈ ఎన్నికల నిర్వహణ ఎలా సాగుతుంది, ఎట్లా అయితే దీన్ని మనం ఎన్నికలు నిర్వహించవచ్చు, ప్రజా పోరాటం ఎలా తీసుకెళ్లాలని దాని మీద భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించి ప్రజా ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే వరకు నిరంతర పోరాటం కొనసాగుతుందని ఈ పట్టణ ప్రజలకు తెలుపుతున్నాం. మందమర్రిని మున్సిపాలిటీ ఎన్నికలు లేకపోవడం వల్ల ఇక్కడ 2017 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీవో రిలీజ్ చేయడం జరిగింది. పాలవంచ, మనుగూరు, మందమర్రి ఈ మూడింటికి సంబంధించి ఎన్నికల నిర్వహణ లేదు. దాని ద్వారా సారపాక, భద్రాచలం, ఆసిఫాబాద్కి సంబంధించి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన కొందరు అక్కడ ఉన్న వాళ్ళు కోర్టును ఆశ్రయించగా అక్కడ ఎలక్షన్ జరగడం కోసం కోర్టు గౌరవ న్యాయస్థానం జీవో రిలీజ్ చేసింది. కానీ మందమర్రిని, పాలవంచ, మనుగూరులో ఇక్కడ ఎలక్షన్ ప్రక్రియ లేదు. దీనివల్ల ఇక్కడ అభివృద్ధి నోచుకుంటలేదు మందమర్రి. దీనికోసం గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరుగుతుంది. త్వరలో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. దీన్ని వాళ్ళు పట్టించుకోవాలనేది ఒక విజ్ఞప్తి.
ఓకే అది అతి త్వరలోనే నెల్లూరులో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని, పేద నిరుపేదలందరికీ 5 రూపాయలకే మంచి భోజనం అందిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరు నగరంలోని మద్రాస్ బస్టాండ్ స్టోన్ హౌస్ పేటలోని అన్నా క్యాంటీన్ బృందావనంలోని అన్నా క్యాంటీన్ ను ఆయన సందర్శించారు. అన్నా క్యాంటీన్లలోని ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ నారాయణ విద్యా సంస్థల జిఎం విజయభాస్కర్ రెడ్డి, నగర అధ్యక్షులు మామిడాల మధు, టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కనిపించలేదా? ఓకే 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 మాలిటీ మాలేసి పక్కన రండి అన్న, కనపడతారు మీరు. ఓకే సార్ ఓకే సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ ఫస్ట్ క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసి వాటిలో రకరకాలు పెట్టారు. అంటే కొన్నిట్లో శానిటేషన్ మెయింటైన్ చేసేట్టుగా పెట్టుకున్నారు. కొన్ని వచ్చి మాస్టర్స్కి యాక్చువల్గా లెక్కించడానికి పెట్టారు. రకరకాలుగా అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టారు. అయితే వీటన్నిటిని కూడా మళ్ళీ అన్నా క్యాంటీన్స్కే ఇస్తాం. వాటికి సంబంధించి ఏమైనా ఉంటే వేరే ఏర్పాట్లు కూడా చేస్తాం, ఇబ్బంది లేదు. కొన్ని దగ్గర యాక్చువల్గా సెక్రటరియట్ పెట్టున్నారు సచివాలయాలు. ఆ సచివాలయాలకు వేరే బిల్డింగ్ అరేంజ్ చేసిన తర్వాత ఆ బిల్డింగ్లో అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ఏదైనా ప్రభుత్వమే, ఇప్పుడు సచివాలయమైన ప్రభుత్వమే, లేదా శానిటేషన్ బస్తాలు వేసినా ఏది చేసినా అది ప్రభుత్వానికి సంబంధించిందే. కాబట్టి ఆ డిపార్ట్మెంట్లు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఆల్టర్నేట్ చూసి వీలైనంత తొందరలో లీగల్ ఇష్యూస్ అన్ని చూసుకొని ఇమీడియట్గా స్టార్ట్ చేసి నిరుపేదలకి చక్కగా ఆ 5 రూపాయలకే చక్కటి భోజనం అరేంజ్ చేయడం జరుగుతుంది. వాటిని కూడా అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏసీవీ బస్ స్టాపులు కావచ్చు, బస్ స్టాండ్లు కావచ్చు, మిగతా ఏదైనా ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ వాళ్ళ అధికారుల గురించి మాట్లాడాను. దాంట్లో లీగల్ ఇష్యూస్ అంటే ఆల్రెడీ కాంట్రాక్టర్స్ డిస్కనెక్ట్ అయిపోయారా, కంటిన్యూషన్ ఉందో చూడాలా. ఇవన్నీ స్టడీ చేయడానికి ఖచ్చితంగా మాకు ఒక 10 రోజుల నుంచి 15 రోజులు పడుతుంది. ఈ 15 రోజుల్లో స్టడీ చేసిన తర్వాత ఆ తర్వాత ఎన్ని రోజుల్లో ఎక్కడ చేయబోయేది కూడా ప్రజలకు చక్కగా మీడియా ద్వారా వివరిస్తాం. టెంటేటివ్గా ఏ డేట్ కంప్లీట్ చేస్తామని చేసి ముందుకు పోవడం జరుగుతుంది. ఒక టైం బౌండెడ్గా అన్ని ముందుకు పోవడం జరుగుతుంది. బుచ్చి పట్టణంలోని బెజవాడ గోపాల్ రెడ్డి నగర్ లోని పందుల బెడద ఎక్కువగా ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు. చిన్నపిల్లలు బయట ఆడుకోవాలంటే ఇబ్బందులకు పడుతున్నారన్నారు. మురికివాడలో పందులు స్వైర విహారం చేస్తున్నాయన్నారు. ఇటీవల ఓ పంది చనిపోయిందని 3 రోజుల పాటు దుర్వాసన భరించలేకపోయామని తెలిపారు. రాబోయేది వర్షాకాలం కాబట్టి అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు స్పందించి పందుల బెడద నుంచి తమను కాపాడాలని కోరారు. పట్టించుకున్నట్టు మళ్ళీ ఏంటంటే మీరు ట్యాక్స్ కట్టమంటారు కదా. అయ్యి మేము బెజవాడ గోపాల్ రెడ్డి నగర్లో నివసించే మేమందరం కూడా ఇక్కడ మా లేఅవుట్కి సంబంధించి ఇక్కడ పందులు చాలా విపరీతమైనటువంటి
ఇబ్బందిని కలిగిస్తున్నాయి మా అందరికీ కూడా. ఇక్కడ మా చిన్నపిల్లలు అందరూ ఉంటున్నారు. వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ పందులు బెడద నుండి మాకు విముక్తి కల్పించవలసిందిగా ఇక్కడ ఉండేటువంటి దీనికి సంబంధించిన అధికారులకు మేము విన్నవించుకుంటున్నాం. ఇది చాలా ఎక్కువైపు ఉన్నాయి. ఈ పందుల నుండి మాకు విముక్తి కల్పించవలసిందిగా అధికారులను మేము విన్నవించుకుంటున్నామండి. ఇటీవల కూడా ఒక పంది ఇక్కడ చనిపోవడం జరిగిందండి. ఆ 3 రోజులు చాలా దుర్గంధమైనటువంటి వాసన రావడం అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఇక మీదట అటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు స్పందించి మాకు వాటి నుండి విముక్తి కలిగించవలసిందిగా మా కాలనీ అదే మా పెద్దవాడి గోపాల్ రెడ్డి నగర్ అందరం కూడా కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అలాగే కొత్తగూడెం జిల్లా మణుగూరులోని 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా మంచిర్యాల జిల్లా మందమర్రి భగత్ సింగ్ యువత ఆధ్వర్యంలోని క్యాండిళ్లతో ర్యాలీ చేయడం జరిగింది. రాయబారపు కిరణ్ అందే శ్రీకాంత్ మాట్లాడుతూ నిందితుడిని వెంటనే నడి రోడ్డు మీదనే బహిరంగంగా కఠినంగా శిక్షించాలని, చిన్నారులపై మహిళలపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన చట్టాలు ఉండాలని కోరారు. అప్పుడే న్యాయం జరుగుతుందని కూడా అన్నారు. అలాగే ప్రతి మహిళ నేటి కాలంలో ఎంతో మనోధైర్యంతో దృఢంగా ఉండాలని, ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొనేలా ఉండాలని కూడా కోరారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ యువత బియ్యపు రవి, కిరణ్, చెరుకు వంశీ, అభిలాష్, చోటు, బన్నీ, అవినాష్, సాత్విక్, అఖిల్, స్వామి, శివసాగర్, ప్రమోద్, అంజీ, చింటూ, టింకు, వినోద్ పాల్గొన్నారు. Justice, we want justice, we want justice, we want justice. Save the children, save the children, save the children, save the children. చిన్నారి తల్లిని అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే శిక్షించాలి. అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే శిక్షించాలి. Save the children, save the children, save the children, save the children. అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే శిక్షించాలి. అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే. We want justice, we want justice, we want justice, we want justice. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గ్రామంలో జరిగినటువంటి 6 ఏళ్ల చిన్నారి పాప అత్యాచారాన్ని మేము ఈరోజు మా భగత్ సింగ్ యువత ఆధ్వర్యంలో క్యాండిల్ ద్వారా నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఏదైతే 6 ఏళ్ల చిన్నారి పాపను అత్యాచారానికి గురి చేసిన ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ విధంగా ఈ రోజు జరుగుతున్న ఎన్నో కార్యక్రమాలు, అసంఘటిత కార్యక్రమాలు ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క చిన్నారులు గుర్తుంచుకొని ఎంతో మనోధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇటువంటి పునరావృతం కాకుండా మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు కఠినంగా ఉండాలని మా భగత్ సింగ్ యువత ద్వారా మేము కోరుకుంటున్నాము. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో థ్యాంక్ యూ మహాత్మా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డితో పాటుగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ముందుగా విఆర్సీ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా థ్యాంక్ యూ మహాత్మా అంటూ విఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ బొమ్మ సెంటర్ లో మహాత్ముని విగ్రహానికి వారు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలోని పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముగిస్తాను. ఈరోజు మహాకాంక్ష నెరవేర్చడానికి
థ్యాంక్స్ పేరుతో అంబేద్కర్ గారి దగ్గర నుంచి ప్రజల ఆశీర్వాదాలు రాక్షస పాలన గారు, అదేవిధంగా సోమిరెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా అబ్దుల్ అజీజ్ గారు, సేనయ్య గారు, అందరికి కూడా కిందటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో పరిపాలన చూశాను. అరాచక పరిపాలన, సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేకుండా ఉండింది. హైదరాబాద్ లోని పాత బస్తీలోని బక్రీద్ ను పురస్కరించుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా తెలిపారు. పోలీస్ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఈద్ జరుపుకోవాలని ఆమె ప్రజలను కోరారు. सबसे पहले सभी आवाम को ईद उल अजहा की बहुत बहुत मुबारकबाद। साउथ जोन पुलिस की तरफ से और डीसीपी साउथ जोन की तरफ से आप सभी को बकरीद की बहुत बहुत मुबारक। ये आने वाले बकरीद का जो हमारा फेस्टिवल है, इसको हम सभी मिलके पुलिस डिपार्टमेंट और जनता साथ में मनाएंगे। और इसमें बस आप सभी से यही गुजारिश है कि जो भी पुलिस द्वारा, सरकार द्वारा गाइडलाइंस दी गई है और जो भी जानवर की कुर्बानी अलाउ की गई है, आप उसी तरीके से जानवरों की कुर्बानी दें। और एक बार कुर्बानी देने के बाद जो भी जानवर का वेस्ट रहता है, जो भी जानवरों के एक्स्ट्रा मटेरियल जो रहता है, उसको अच्छी तरीके से जीएचएमसी द्वारा दी गए या फिर अपने पास रहने वाले पॉलीथीन बैग्स में सही तरीके से डाल के उसको डिस्पोज किया जाए। इसके अलावा पुलिस की तरफ से बकरीद के दिन होने वाली जो प्रेयर्स हैं, उसके लिए पूरे बंदोबस्त अरेंजमेंट किए गए हैं। हमारी तरफ से ये पूरा आपको आश्वासन है कि हमारे इंतजामात पूरे हैं और पूरी तरीके से पीसफुल तरीके से अमन और चैन के साथ हम इस त्योहार को आपके साथ मनाना चाहते हैं। तो इस बकरीद को आइए हम सब मिलके मनाएं और साफ सुथरे तरीके से करें। थैंक यू। बुलेटिन मुगिंचे ముందు హెడ్లైన్స్ మరోసారి. ములుగు జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన దివాకర్ టీఎస్ పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన ఛాంబర్ సభ్యులు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నైనోనపల్లి మైసమ్మ తల్లికి పోటెత్తిన భక్తులు. ట్రాఫిక్ లో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు. విజయవాడలోని బందర్ రోడ్డు, ఇంద్రా రోడ్డులో డ్రైనేజీ బ్లాక్, రోడ్డు మీదకు చేరిన మురికి నీరు. కాన్వాయ్ ఆపి పరిశీలించిన ఆంధ్ర రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న ముస్లింలు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం సోదరుడు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి నైట్ న్యూస్.